పని మారాలి, పద్ధతి మారాలి, పాత తీరే పాటిస్తామంటే కుదరదు, గేర్ చేంజ్ చేయాలి, గేమ్ చేంజర్గా మారాలి అంటూ సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. 2 రోజుల పాటు కలెక్టర్లతో సమావేశమైన సీఎం రాష్ట్ర అభివృద్ధి దిశకు దశసూత్రాలు పాటించాలని పిలుపునిచ్చారు. గుడ్ గవర్నెన్స్ అందించాలన్నదే ధ్యేయంగా మారాలన్నారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 14-19 ఫస్ట్ టైం సెకండ్ వచ్చాం. ఇప్పుడు మనం గేర్ మార్చాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పెట్టాం. ఇక్కడ ఉన్నారు సెక్రటరీస్ ఉన్నారు, మెజారిటీ కేమ్ ఫ్రమ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ పాలసీస్ అన్ని. ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. వాట్ ఆర్ ఆల్ ది రిక్వైర్డ్ పాలసీస్ 18 monthsలో 25 పాలసీలు తీసుకొచ్చాం మనం. పీపుల్ ఆర్ రికగ్నైజింగ్, నాట్ ఫర్ మీ, స్టేట్ ఈజ్ ది బెస్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అందుకే మొన్న నేనేం చెప్పానంటే, ఏ పారిశ్రామికవేత్త కూడా మన దగ్గరికి వచ్చే పని లేకుండా ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చాం. ఇంకా ఎవరు తీసుకురాలేదు, ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చాం. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో మీరు చెప్పింది సరిగా పని చేయకపోతే దాన్ని ఇంకొక బెస్ట్ ఇన్నోవేషన్కి వస్తే దాన్ని అడాప్ట్ చేసి మీ ఇన్నోవేషన్ అడుగు వదిలిపెడతాం. మీరు ఇన్నోవేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి ఐఎమ్ థింకింగ్ మీరు కాంపిటీషన్లో ఇంకా ఎక్కువ రావాలి. అందరికీ సమస్యలు ఉన్నాయి, ఫైండ్ ఎ సొల్యూషన్, కమ్ బ్యాక్. టోటల్గా ఇన్నోవేషన్స్ అన్నీ కూడా క్షేత్రస్థాయి నుంచి రావాలి, జిల్లా నుంచి రావాలి. అప్పుడే మనకి ఇది ఒక మూమెంట్ వస్తుంది. ఏదైనా సరే విభిన్నంగా, మామూలు రొటీన్గా చూస్తే మీకు అన్ని బాగున్నట్టు కనపడుతుంది. డిఫరెంట్గా మీరు అప్రోచ్ కానీ పెట్టగలిగితే మీకుండే సమస్యలన్నిటికీ సమస్య పరిష్కారం దొరుకుతుంది. మీరు కలెక్టర్స్ అంతా కూడా మనందరం గవర్నమెంట్ ఫిలాసఫీ, ప్రతి ఒక్క వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి, ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఎంపవర్మెంట్ ఉండాలి, ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ ఉండాలి, ఇక్కడే సూపర్ 6 వెల్ఫేర్ అండ్ ఆల్సో ఎక్కడికక్కడ ఇవన్నీ బ్యాలెన్సింగ్గా చేసి మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంక రాబోయే రోజుల్లో పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా డిస్కస్ చేసాం, దాన్ని కూడా ఒక అజెండాగా తీసుకుంటాం. తొందరలోనే ఫ్యామిలీ కార్డు కూడా వస్తుంది. ఫ్యామిలీ కార్డు వల్ల ఇండివిజువల్కి ఏ బెనిఫిట్ వస్తున్నాయో డ్రా చేసే కెపాసిటీ అందులోనే ఇస్తాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ రేషన్ కార్డు ఇవన్నీ ఉంటే ఎట్లా డ్రా చేసుకోవాలో అది కూడా ఫెసిలిటీ ఇస్తాం. 5 కేటగిరీస్ కూడా తయారు చేశారు. ఆ 5 కేటగిరీస్లో కూడా గవర్నమెంట్ పాలసీల ద్వారా, P4 ద్వారా, గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా ఏ విధంగా ఆ 5 కేటగిరీస్లో మనం ముందుకు తీసుకుపోతాం. అల్టిమేట్గా వాళ్ళందరినీ మెరుగైన జీవన ప్రమాణాలు, ఒక యాస్పిరేషనల్ ఫ్యామిలీస్గా తయారు చేయడానికి మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, 1924లో ఏదైతే వచ్చిందో వస్తానే వీళ్ళు ఏం చేశారంటే ల్యాండ్ మీద వీళ్ళకి గ్రీడీనెస్ పెరిగింది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు కొంతమంది ఆఫీసర్స్ ఉన్న ఆ రోజు జరిగిందంతా కూడా ఏంటంటే ల్యాండ్ కావాలని అడగడం, అడ్డం పడితే 22A కింద పెట్టేయడం. వాళ్ళు ఎన్క్రోచ్ చేసినట్టు చాలా ల్యాండ్స్ మరి గందరగోళం అయిపోయినాయి. మ్యాక్సిమం డిస్ప్యూట్స్, పబ్లిక్ గ్రీవెన్సెస్ ల్యాండ్ నుంచే వస్తున్నాయి. ఇక్కడ నేను కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ మేము క్లియర్ చెప్తున్నా, ఎన్డీఏ ఎవరు ఇంటర్ఫేర్ కాం. 100% దీన్ని ఫుల్ ప్రూఫ్గా ఇచ్చే బాధ్యత మీది. వేరే పొలిటికల్ పార్టీస్ ఇంటర్ఫేర్ అయినా, లేకపోతే కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ ఇంటర్ఫేర్ అయినా చాలా ఫర్మ్గా డీల్ చేస్తాం. అవసరమైతే PD యాక్ట్ పెట్టి లోపలేస్తాం తప్ప ఎవరిని ఇంటర్ఫేర్ కానీ. రేపు 4.9 అంటే ఇంకా 4వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వచ్చే లోపల 100% యు ఆర్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్. ఆల్ ల్యాండ్స్ లిటిగెంట్ ఫ్రీగా ఉండాలి. ఆల్ హౌసెస్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. కొన్ని ఇండ్లు మనం 22A కింద పెట్టాం. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అవన్నీ కరెక్ట్ చేసేసి బై జనవరి ఎండ్ ఆల్ పొజిషన్ సర్టిఫికెట్స్ అన్నీ ఎవరైతే ఇల్లు ఉందో వాళ్ళకి ఇచ్చే బాధ్యత మంది. 22A అంటే గవర్నమెంట్ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. దీనివల్ల వాళ్ళకి లోన్ రావడం లేదు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది కూడా క్లియర్ చేస్తున్నాం. 20 years 30 years ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకున్న వాడికి వాళ్ళకు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి ఫ్రీ హోల్డ్ చేస్తాం. వాళ్ళు కావాలంటే అమ్ముకుంటారు, వాళ్ళు ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ప్రజాస్వామ్యంలో నేను ఏ వ్యక్తి విమర్శ చేస్తే నేను సమాధానం చెప్పగలుగుతాం. విమర్శకు మించి దౌర్జన్యం చేయాలంటే మాత్రం, రౌడీజం చేయాలంటే మాత్రం, బెదిరించాలంటే మాత్రం
అది జరగదు. నేను అందుకే మీకు ఒక మాట చెప్పాను, లా అండ్ ఆర్డర్లో చాలా గట్టిగా ఉంటాం. వ్యక్తులు కాదు, రాజకీయ పార్టీలు కాదు, లా అండ్ ఆర్డర్ రౌడీలు కానీ ఎవరైనా సరే రౌడీలు చేసినా కంట్రోల్ చేస్తాం.